వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పసుపు కండువా కప్పుకున్నారు. భారీ ఎత్తున రగణంతో తరలివచ్చిన రాధా సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వంగవీటి కుటుంబం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఎట్టకేలకు దశాబ్దాల వైరానికి తెర దించుతూ వంగవీటి వారసుడు టీడీపీలో చేరిపోయాడు. రాధా చేరికతో జిల్లా దేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జనసేన ప్రభావం ఏమైనా ఉంటుందా అని ఇంతవరకు సందేహించిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఆ సందేహాలు పట్టా పంచలయ్యాయి. రంగా అభిమానులు రాష్ట్రమంతా ఉన్నారు. రాధా రంగా మిత్రమండలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరంతా దాదాపు రాధా వెంటే నడుస్తున్నారు. రాధా టీడీపీలో చేరడంతో వారంతా ఆయనని అనుసరించనన్నారు. టీడీపీలో రాధాకి జరిగిన అవమానాన్ని కాపు సామాజిక వర్గం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. కాపు నేతను కాపాడుకోలేని వ్యక్తి ఇక తమ సామాజిక వర్గానికి ఏ విధంగా కాపు కాస్తాడన్న భావన ఆ సామాజిక వర్గాల్లో నేతల్లో నెలకొంది. రాధా టీడీపీలో చేరికపై వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాపులో రాధా చేరిక వ్యతిరేకత తీసుకువస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వంగవీటి రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి గతంలోనే టీడీపీలో చేరారు. అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడు ఎలా వస్తుందని రాధా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా రాధాను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని టీడీపీ భావిస్తుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 2.50 లక్షల కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రాధా పోటీ చేస్తే పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలపైన సానుకూల ప్రభావం చూపుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో మరి.